2026 మార్చి 3వ తేదీన భారతదేశంలో సాయంత్రం 6:20 నుంచి సుమారు 27 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో తప్పకుండా పాటించాల్సిన నియమాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహణ ప్రారంభ సమయానికి కొన్ని గంటల ముందు నుంచి ఆహారం తీసుకోకూడదు. ఆ సమయంలో ఆహారం తీసుకుంటే సరిగ్గా అరగకపోవడం మరియు ఆహారం పాడైపోయి ఇన్ఫెక్షన్గా మారే ప్రమాదం ఉంటుంది. గ్రహణ సమయం పూర్తయిన వెంటనే తప్పకుండా తలస్నానం చేయాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో వాతావరణంలో వచ్చే కలుషిత వాయువు నుండి మన శరీరాన్ని శుద్ధి చేయటానికి. గ్రహణ సమయంలో నిల్వ ఉండే పచ్చళ్ళు, ఆహార పదార్థాలపైన దర్భలను వేసి ఉంచాలి. ఈ దర్భలు ఆ ఆహార పదార్థాలను గ్రహణ సమయంలో వచ్చే విషవాయువుల వల్ల పాడైపోకుండా ఉండటానికి సహాయపడతాయి. గ్రహణ సమయంలో బయట తిరగకుండా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి దైవ ధ్యానం, గాయత్రి మంత్రం లేదా ఇతర మంత్రాల జపం చేసుకోవడం, లలిత మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడం, మరెన్నో దేవీ దేవతల స్తోత్రాలను స్తుతించడం, దైవారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇలాంటివి చేయడం వలన మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీ మీద గ్రహణ ప్రభావం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వారి చుట్టూ దర్భలను పెట్టుకొని అస్సలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. కూరలను తరగడం, దారాన్ని మెలివేయడం వంటివి కూడా అస్సలు చేయకూడదు. గ్రహణ సమయంలో స్త్రీ పురుష సంగమం కూడా అసలు జరగకూడదు. ఆ సమయంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల పిల్లలు అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం కూడా ఉంది. గ్రహణం పూర్తయిన తర్వాత దాన ధర్మాలను చేయడం మంచిది. ఈ పైన విషయాలన్నీ మీరు పాటించి గ్రహణం వల్ల ఎలాంటి దోషాలు రాకుండా మిమ్మల్ని మీరు పరిరక్షించుకుంటారు అని మేము ఆశిస్తున్నాము. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.